హాయ్ అండి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఫ్రీ బస్ జర్నీ నిన్న ఆగస్టు 15 కాడి నుంచి మొదలుపెట్టారండి. వివిధ వివిధ జిల్లాల్లో లోకల్ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఆ డిపోలో ఉన్న బస్సులు స్టార్ట్ చేశారు. మా నిడదోలు డిపోలో మా మినిస్టర్ గారు బూరుగుపూడి శేషారావు గారు ఇంకా కొంతమంది అతిథులు వచ్చి మా యొక్క ఫ్రీ బస్ని నిన్న సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ రైడింగ్ అంటే మా తోటి డ్రైవర్గా వచ్చిందండి. ఇంకా మా ఊడు ఎక్కిలిచ్చడం ఎలా ఉందంటే, నేను తోలితే జనాలే ఎక్కుతారు అనుకుందాం, కానీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వచ్చి నా బండి ఎక్కుతారని చెప్పి ఆనందపడుతున్నాడు. ఈ అన్న ఎవరైనా వీడియో తీయకపోతే ఇంక ఎదరికెళ్ళి నేను లోపలికి వెళ్ళి తీస్తే బూరుగుపూడి శేషారావు గారు, కందులు దుర్గేష్ గారు ఎదరి సీట్లోనే కూర్చుని జనాల్ని బాగోగులు గట్ట అడిగారు. ఫ్రీ బస్ పథకం గురించి గట్ట చెప్పారు. లోపల బస్సులో డిప్యూటీఓ గారు, కొంతమంది ముఖ్య అతిథులు అందరూ ఉన్నారు. బస్సుని మొత్తం పెళ్ళికూతురులాగా ముస్తాబు చేసి మొట్టమొదటిసారి రైడింగ్కి మొట్టమొదటి ట్రిప్ రాజమండ్రి ట్రిప్కి పంపిస్తున్నారు. ఫ్రీ బస్ స్టార్ట్ చేయడం రాజమండ్రి రూట్కి స్టార్ట్ చేశారండి. మాకు నిడదోలు డిపో నుంచి బస్సుని చూడండి కొత్త పెళ్ళికూతురులాగా ఎలా తయారు చేశారు. మినిస్టర్లు గట్ట మొత్తం లోపల జనాలతో మాట్లాడే అన్నీ ఉందండి. మమ్మల్ని పైకి ఎక్కనే లేదు, బయట నుంచి తీసుకోవాల్సి వచ్చింది వీడియో. ఇంక మొత్తం మా డిప్యూటీ గారు కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టి బస్సుకి ఇచ్చారు. కందులు దుర్గేష్ గారు, బూరుగుపూడి శేషారావు గారు పచ్చ జెండాతో రెడీగా ఉన్నారు. ఈ యొక్క పథకాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు విజయవాడ బస్ స్టాండ్లో ఓపెన్ చేసి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్సులో ఉండవల్లి నివాసం దాకా బస్సులో వెళ్ళారండి. ఇక్కడ ఉన్న మా మినిస్టర్ గారు బూరుగుపూడి శేషారావు గారు ఇంకా ఉన్న ముఖ్య అతిథులు మొత్తం అందరూ కొబ్బరికాయ కొట్టి పచ్చ జెండా ఊపి మరీ బస్సుని ఇక్కడి నుంచి ఈరోజు స్టార్ట్ చేశారు. ఇంకొంచెం పచ్చ జెండా ఊపి మరీ వదిలేరు బస్సుని ఈరోజు. ఈ బస్సు ఫ్రీ బస్సు అందరూ యూజ్ చేసుకోవచ్చండి. ఎవరు యూజ్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ ఏదైనా సరే ఒరిజినల్ తెచ్చుకుని ఫ్రీ టికెట్ యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అవి చూపించడం వల్ల మాకు ఆంధ్రప్రదేశ్ మహిళలు వీళ్ళని తెలియడానికి మాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఖచ్చితంగా అవి తీసుకెళ్ళాలండి. మూడిట్లో ఏదో ఒకటే. ఫ్రీ బస్ స్టార్ట్ చేశాక బూరుగుపూడి శేషారావు గారు, మినిస్టర్ కందులు దుర్గేష్ గారు కూడా ఫ్రీ బస్సులో ట్రావెల్ చేశారండి. పచ్చ జెండా ఊపిన తర్వాత మా బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి మొదటి ట్రిప్ కోసం బస్సు బయలుదేరింది. అందులో ముఖ్య అతిథులు, మా డిపో సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ బస్సులో వెళ్తున్నారు. నేను వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఇలా రెడీ చేయరు బస్ని. మొత్తం బుడకలో మొత్తం అన్నీ పెట్టి రెడీ చేసేసారు.